బా 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 ఏమ్రా నాయన ఇది ఇలా ఉంది. అడవి మధ్యలో ఒక రెయినీ ఫారెస్ట్లో ట్రావెల్ అవుతున్నాము. ఒక్క అంగుళం మిస్ అయితే పాతాళమే, అసలు ఏముండదు. మొత్తం వాటర్ కొండలపై నుంచి ఎలా దారగా వస్తుందో చూడండి, అసలు ఎలా ఉందో. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ మహాబలేశ్వర్. సో లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషను. లాస్ట్ వీడియోలో మీకు కృష్ణ అనేది జన్మస్థానం చూపించాం కదా, బట్ ఆ వీడియో అక్కడితో ఎండ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మహాబలేశ్వర్లోనే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ వీడియో సంథింగ్ స్పెషల్ బియాండ్ దట్ ఉండబోతుంది. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హైలైట్ ప్లేసెస్ అన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది రెయిన్ మ్యాన్, దిస్ ఇస్ రియల్ 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 హ్యాపీనెస్. సో ఇలాంటి పాయింట్లలోనే చిల్లింగ్ అవుతూ ఉంటాము. అడవి మధ్యలో ఒక రెయినీ ఫారెస్ట్లో ట్రావెల్ అవుతున్నాము. ఎలిఫెంట్ హెడ్ వ్యూ అయితే చూడడానికి. దెర్ వాజ్ నో బడీ ఈజ్ హియర్. ఓకే, ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది అడవి. చిల్లింగ్ లైఫ్కి చిల్లింగ్ పాయింట్ ఇలాంటి చోట్లలోనే దొరుకుతాయి. ఓకే, ఇంత అందమైన ప్లేస్ని మీకు చూపించాలని వర్షంలో తడుస్తూ కూడా వీడియో అయితే చేస్తున్నాము. వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. సో మనకు ఆన్ ద వే ఇట్లాంటి బోర్డు వస్తుంది. డైవర్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ అని చూసారా, ఎలిఫెంట్ హెడ్ వ్యూ. ఇలా వెళ్ళాలి మనం. ఇటు సైడ్ వెళ్తే సావిత్రి పాయింట్, అంటే సావిత్రి రివర్ ఉంది కదా, ఆ సావిత్రి రివర్ పాయింట్ అండ్ ఆర్థర్ సీట్ అని ఉంటుంది. ఇలా వెళ్ళాలి. ఇప్పుడు లెట్స్ గో బై దిస్ వే. ఇందాక మనం బోర్డు చూసాం కదా, బోర్డు నుంచి జస్ట్ 1/2 కిలోమీటరే ఉంది. సో ఇక్కడ బైక్లు అంతా కార్లు వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళాల్సి ఉంటుంది బై వాక్. సో ఆకలి వేస్తుంది, మేమేం తినలేదు. ఇది చూస్తున్నాం ఇప్పుడు, కార్న్ మ్యాగీ ఇవే దొరుకుతాయి. పెద్దగా మాకు ఆకలి ఇట్లేదు ఈ జోష్ మీద. ఇది తింటున్నాం. మీ అందరికీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఆఫ్లైన్లో గూగుల్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారండి. ఆఫ్లైన్లో గూగుల్ మ్యాప్స్ కనుక డౌన్లోడ్ చేసుకోకుండా వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొన్ని చోట్ల నెట్వర్క్ లేదు. ఓకే, సో యూ మస్ట్ షుడ్ ఆఫ్లైన్లో అక్కడ ఉన్నప్పుడే గూగుల్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం ఎంటైర్ మహాబలేశ్వర్ది అప్రాక్సిమేట్గా మీకు 150 MB అలా అవుతుంది అంతే. చాలా హెల్ప్ అవుతుంది మీకు. మేమేంటంటే నెట్వర్క్ ఉంటుందిలే ఇక్కడ ఉంది కదా అనే కాన్ఫిడెన్స్తో చూసుకోలేదు, వచ్చేసాం. బట్ పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ. కొంచెం చూసుకొని ట్రావెల్ చేస్తే బెటర్. ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి. అతి ముఖ్యమైన ఈ దొబ్బుడు కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలిఫెంట్ హెడ్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో మ్యాగీ వాజ్ అమేజింగ్. అబ్బా, ఓ మై గాడ్, చూడండి అసలు ఎంత బాగుందో. ఇది ఫుల్ ఫాగీ బ్లర్గా ఉంది. కొంచెం స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఎలా ఉంది వెదర్? వర్త్ కదా, వర్త్ వర్మ వర్త్. ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు, అక్కడక్కడ స్టాల్స్ ఉన్నాయి ఆన్ ద వే. ఓకే, సో పెద్దగా ఇబ్బంది అయితే అవసరం లేదు. కానీ వాటర్ కూడా తాగబుద్ధి పుట్టదు. ఓకే, ఇంత డిజిలింగ్ కోల్డ్ వెదర్లో మీకు వాటర్ ఎలా తాగబుద్ధి పుట్టుద్ది? ఏమైనా దొరుకుతాయి. ఎక్కువ మ్యాగీ ఫేమస్, మ్యాగీ అండ్ కార్న్. ఇదే కొంచెం ఇట్లాంటి తిని ఈ స్పూన్లు అవి ఎక్కడక్కడ వేసేస్తారు. ఇది కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంత ఎంజాయ్ చేసి వెళ్తున్నామా, మొన్ననే వచ్చింది టైఫాయిడ్. 104 రెడీగా ఉంటుంది నా కోసం. అది మళ్ళీ నాకు తెలుసు, ఖచ్చితంగా అంతా నాకు ఫైటే. ఓకే, 1 year బ్యాక్ న్యూమోనియా వచ్చింది, చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్, ఐఎమ్ అనేబుల్ టు స్పీక్. అంత పెద్ద ప్రాబ్లం నుంచి గెట్ ఆన్ అయ్యాను. నిజంగానే దేవుడి దయది. చూడండి మొత్తం కంప్లీట్ బ్లర్, ఏం లేదు, నథింగ్. దేకో ఏం లేదురా భయ్, కనిపించట్లేదు. ఒక్క అంగుళం మిస్ అయితే పాతాళమే, అసలు ఏం ఉండదు. మొత్తం కంప్లీట్లీ ఫుల్ క్లౌడ్స్ ఆక్యుపై చేసేసినాయి. ఓకే, బా 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 ఏముందిరా నాయన. బ్యూటిఫుల్ 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 మ్యాన్, సూపర్. అబ్బా, ఓ మై గాడ్, ఎక్కడో స్పేస్లో నుంచి తీస్తున్నట్టుంది ఈ వీడియో. చూడండి అసలు, మనమంతా కూడా మేఘాల కిందనే వర్షాన్ని ఎక్స్పీరియన్స్ చేసాము. బట్ లైఫ్లో ఫస్ట్ టైము మేఘాలతో ఉండి మేఘాల్లోని వర్షాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. చూడండి ఎంత క్లౌడ్స్,
వర్షం పడుతుంది నా ఫేస్ పైన ఇప్పుడు. ఓకే సి ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ వచ్చేసి టోటల్ మొత్తం బ్లాక్అవుట్ అయిపోయింది బై క్లౌడ్స్. ఓకే నేచర్ ఈరోజు ఫుల్ జోష్ మీద ఉంది. ఫుల్ క్లౌడ్స్ రావడంతో అది ఇన్విజిబుల్ అయిపోయింది. అది ఓకే దిస్ ఈజ్ వాట్ ద రియల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. ఓకే నెక్స్ట్ ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్కి అయితే వెళ్దాం. చలో కీప్ టు వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. గాయ్స్ ప్రజెంట్ మనమైతే సావిత్రి పాయింట్కి అయితే వచ్చాము. అక్కడ ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ ఉంది కదా, సో అది మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఆ పాయింట్ కూడా చూపించాను. ఇప్పుడు సావిత్రి పాయింట్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ సైడ్ కొంచెం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బాగుంటుంది. టు విజిట్ లింగమల వాటర్ ఫాల్స్. ఓకే సో అది కూడా ఒకసారి వీలైతే కుదిరితే చూడడానికి ట్రై చేద్దాం. కీప్ టు వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. సమ్వేర్ ఇన్ ద మౌంటైన్స్, సమ్వేర్ ఇన్ ద క్లౌడ్స్, ఇన్ బిట్వీన్ ద క్లౌడ్స్, లుక్స్ లైక్ హెవెన్. భలే ఉందిరా ఆయన. వా ఓ మై గాడ్. క్రాంతి ఎలిఫెంట్ హెడ్ అంటాం కదా, అది ఎలిఫెంట్ హెడ్ అక్కడ ఉంది చూడండి. ఇందాక చూసిన పాయింట్ నుంచి చూస్తే మనకు ఆ ఎలిఫెంట్ హెడ్ అనేది కనిపించేది. సో ఇక్కడ లైట్గా కొంచెం హెడ్ కనిపిస్తుంది చూడండి. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి లింగమల వాటర్ ఫాల్స్కి వచ్చాము. అడవిలో ఫుల్ ఫారెస్ట్లో ఫుల్ రెయిన్, అసలు అన్బిలీవబుల్ రెయిన్. అయినా కష్టం మీద బయటలో రీచ్ అయ్యి వచ్చాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అయితే అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీని ఎంట్రీ టైమింగ్స్ అంతా కూడా నేను మీకు రిటర్న్ వచ్చిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ కొద్దిసేపట్లో. ఓకే సో ఇది మహాబలేశ్వర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. సో వెళ్ళి వాటర్ ఫాల్ చూసేద్దాం. ఫస్ట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ పర్ హెడ్. కొంచెం దూరం నడవాలి, ఇది ఆల్మోస్ట్ ఒక 500 to 700 మీటర్స్. సో వెళ్తున్నాం. ఓకే 200 స్టెప్స్, ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అయితే. ఓకే చాలా బాగుంటుంది, మిస్ చేసుకోకండి ఇది వచ్చినప్పుడు. ఇది చూడండి రా ఆయన, ఎంత బాగుంది బాబోయ్. మొత్తం రెయినీ ఫారెస్ట్, ఫుల్ డిజిలింగ్, కంప్లీట్ షేప్ అవుట్ అయిపోయింది ఈరోజు నాకు. ఎందుకంటే మొత్తం అసలు కంప్లీట్ వర్షంలో తడుస్తూనే ఉన్నాం ఈరోజు ఎంటైర్ డే అంతా. ఓకే నాకు తెలిసి నా కోసం 103-104 డిగ్రీల జ్వరం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళే లోపు. అయిపోయినా నేను, తెలుసు నాకు ఆ సంగతి. అక్కడ ప్రవహిస్తుంది వాటర్ ఆల్మోస్ట్. ఈ వాటర్ మొత్తం పెరిగి కొంచెం పెద్దగా. నాకు భయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ జలగలతోటి కొంచెం భయం, ఎందుకంటే అది ఎప్పుడు అతుక్కుందో కూడా తెలియదు. ఓకే అందుకే ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోతున్నా. చూడండి అసలు అది పరిస్థితి, వాటర్ అంతా చాలా బాగుంటుంది. ఇది చూడండి వేరే లెవెల్ మాదిరా ఇరుకు. జస్ట్ బ్యూటిఫుల్ అంతే. ఓ మై గాడ్, అబ్బా ఎంత పై నుంచి ఉంది తెలుసా వాటర్ ఫాల్. ఓ మై గాడ్, చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి తెలుసా. ఆల్మోస్ట్ ఒక 10 ఉంటాయి నా కళ్ళ ముందే వాటర్ ఫాల్స్ అన్నీ. అక్కడ ఉంది అతి పెద్ద వాటర్ ఫాల్. ఓకే ఫాగ్ కొద్దిసేపు ఆగితే కొంచెం క్లియర్ అవుతుంది, చూద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను, సన్నని వాటర్ ఫాల్. వావ్ ఇదిగోండి వాటర్ ఫాల్. ఇప్పుడు మనం ఆ టాప్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం, కానీ ద బిగ్గెస్ట్ అడిక్షన్ ఈజ్ ఆఫ్టర్ మనీ ట్రావెలింగ్. ఓకే ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడే. ఏముందిరా నాయన వాటర్ ఫాల్. వా ఆ ఘోష వాటర్ ఫాల్ సౌండ్, ఇట్ వాస్ ఫ్యాబులస్, అంత బాగుంది. ఇదిగోండి చిన్న శాంపుల్ చూపిస్తాను మీకు, అది మ్యాటర్. అక్కడ చూడండి అసలు దూకుతుంది వాటర్. బా ఏమ్రా నాయన ఇది ఇలా ఉంది. అమ్మా ఏందిరా నాయన ఇది, సపరేట్ ప్రపంచం లాగుంది భయ్యా. ఓ మై గాడ్, వా వా ఏముందిరా నాయన, బుద్ధిని వెళ్ళబుద్ధి పుట్టట్లేదు ఇక్కడ నుంచి అసలు, అంత బాగుంది.
వాటర్ ఫాల్ ఎక్కడో, ఇప్పుడు మేము ఎక్కడో ఉన్నాము, ఎక్కడో పర్వతాలు ఎత్తులో ఉన్నాము, అక్కడ నుంచి దూకుతుంది జలధార. బాహుబలి సినిమాలో వాటర్ ఫాల్ ఉంటుంది కదా, సేమ్ ఆ కైండ్ ఆఫ్ దీంతో ఉంది. అవసరం ఉందిరా పై. ఇక్కడ చూడండి మొత్తం వాటర్ కొండలపై నుంచి ఎలా ధారగా వస్తుందో. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో. చూడండి అసలు ఎలా ఉందో. అవసరం కదా. వాటర్ స్మోక్ ఉంది, అది పైకి లేస్తుంది, ఎవాపరేషన్ ఎక్కువ. అమేజింగ్ ఉందిరా పై. ఫైనల్లీ లింగమల వాటర్ ఫాల్ దగ్గర నుంచి అయితే వచ్చేసాం. అమేజింగ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇదే ఈ వీడియోకి అయితే లాస్ట్ ఇది. కానీ ఒక విషయం చెప్తాను, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. నా లైఫ్లో నేను పర్సనల్గా ఇంతవరకు నేను చూసిన వాటర్ ఫాల్స్లో హయ్యెస్ట్ హైట్ ఉన్న వాటర్ ఫాల్ ఇదే. ఓకే, ఇంత పెద్ద వాటర్ ఫాల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్ ఇన్ మై లైఫ్. ఓకే, సో అది మీరు నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. ఇది మాటలతో వర్ణించలేని, చెప్పలేని ఎక్స్పీరియన్స్. సో బైకులు నడిపేటప్పుడు కానీ, కార్లు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్త. ఇది నేను ప్రతి వీడియోలో ఇంక నుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రైవింగ్ మీదనే మన లైఫ్ అనేది, మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డ్రైవ్ సేఫ్. టర్నింగ్స్లలో ఓవర్టేక్లు చేయొద్దు, అండ్ టర్నింగ్స్లలో స్పీడ్ వెళ్ళొద్దు. మెయిన్ కాజ్ యాక్సిడెంటల్కి మూడు రీజన్స్ ఇప్పుడు చెప్తున్నాను. టర్నింగ్లలో ఓవర్టేక్ చేయడం వల్ల, టర్నింగ్లలో ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల, ఆర్ నిద్ర వచ్చినప్పుడు సో తప్పకుండా వెహికల్ని ఆఫ్ చేయకుండా అలాగే కంటిన్యూ చేయడం వల్ల. మెయిన్ కాజెస్ ఈ 3 రీజన్స్ వల్లే యాక్సిడెంట్స్ అనేది అవుతాయి. సో ఈ మూడింటిని అవాయిడ్ చేయండి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అది చాలా పెద్ద ప్రాబ్లం అండ్ తప్పు కూడా. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయొద్దు. ఎందుకంటే నేను చెప్తున్నాను, సో మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో సేఫ్గా రిటర్న్ అక్కడికి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సేఫ్గా డ్రైవ్ చేసుకొని మళ్ళీ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఐ నో ద వాల్యూ ఆఫ్ ద డ్రైవింగ్. సో అది. సో టేక్ కేర్. ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్. ఇంకా నెక్స్ట్ వీడియో చాలా ఉంది. సో ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఎంతని తిరుగుతాం, ప్రతిదీ బ్యూటిఫుల్. ప్రతి మూమెంట్, ప్రతి టర్నింగ్, ఓకే, ప్రతి రోడ్, ఈచ్ అండ్ ఎవ్రీ టర్నింగ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఇది. సో మా కళ్ళకి, మా కెమెరా కళ్ళకి అంత అందంగా కనపడ్డాయి. కనపడిన ప్రతి ఒక్క బ్యూటీని మీకైతే క్యాప్చర్ చేసి చూపించడానికి ట్రై చేసాం. సో అది ఆ కోరిక కూడా తీరిపోయింది. లైఫ్లో వెట్లాండ్స్లో, రైనీ ఫారెస్ట్లో రైడ్స్ చేయాలనే ఒక ఇది ఉండేది నాకు ఇప్పుడు డ్రీము. అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అది కూడా మన ఇండియాలో ఉండటం అనేది చాలా మంచి ఇది. అది లవ్ యూ. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్. మిస్